హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గాసిప్ గర్ల్స్. సో ఇవాల్టి వ్లాగ్ ఏంటంటే నేను మమత అష్టలక్ష్మి టెంపుల్కి వెళ్దామని డిసైడ్ అయ్యాం. సో ఆ రోజైతే ఫ్రైడే మేము వెళ్దాం అనుకుంది. ఫ్రైడే రోజు ఈవినింగ్ టైంలో వెళ్తున్నాం అనమాట. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది. ఆల్మోస్ట్ నడుచుకుంటూ వెళ్తే ఒక 20 to 25 మినిట్స్ పట్టిద్ది. అదే బైక్ అయితే నార్మల్గా 5 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. అండ్ నేనైతే రెగ్యులర్గా ట్యూస్డేస్ ఫ్రైడేస్ వెళ్తుంటాను. అండ్ నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది ఈ అష్టలక్ష్మి టెంపుల్కి వెళ్ళినప్పుడల్లా. అండ్ ఇంకా ఈ శ్రావణ మాసం కార్తీక మాసంలో మాత్రం ఫుల్ రష్ ఉంటుంది. అండ్ గుడి చుట్టూ ఒక పెద్ద లైనే ఉంటుంది, అంత రష్ ఉంటుంది అనమాట. అండ్ ఈ ఏరియాలో ఈ టెంపుల్ చాలా అంటే చాలా ఫేమస్. ఎక్కడెక్కడి నుంచో జనాలు అందరూ వచ్చి ఇక్కడ అమ్మవార్లని దర్శనం చేసుకుంటారు. అండ్ ఇది అష్టలక్ష్మి టెంపుల్ కాబట్టి మనకి లోపల మెయిన్గా అష్టలక్ష్మి దర్శనం చాలా అంటే చాలా బాగా జరుగుతుంది. అండ్ లోపల ఫొటోస్ వీడియోస్ అయితే నాట్ అలౌడ్ అండి. మేమైతే చాలా ట్రై చేసాము, కానీ అక్కడ సెక్యూరిటీ గార్డులు మెయిన్గా ఫోన్లు తీసి ఎవరైతే వీడియోస్ తీస్తున్నారో ఫొటోస్ తీస్తున్నారో వాళ్ళని బాగా అబ్జర్వ్ చేసి తీయొద్దు అని స్ట్రిక్ట్గా చెప్పేస్తున్నారు. నేనైతే కొంచెం ట్రై చేశాను. సో మొత్తానికైతే పైకి వెళ్ళాం. ఇది వచ్చేసి గజస్తంభం. అండ్ అది కార్తీక మాసం ఎండింగ్ కాబట్టి అక్కడ ఆకాశ దీపం వెలిగిస్తున్నారు పంతులు గారు. సో అక్కడ ఆకాశ దీపం నుంచి మేము మెయిన్ గర్భగుడిలోకి ఎంటర్ అయ్యాం. లోపల ఫోన్ నాట్ అలౌడ్ అని చెప్పాను కదా, వీడియోస్ ఫొటోస్ నాట్ అలౌడ్ కాబట్టి మాకు అసలు తీయడానికి కుదరలేదు. అండ్ మేము ఇక్కడ బయటకు వచ్చి కాసేపు కూర్చున్నాము. అక్కడ మా అంతటా మేము చిన్న ఏదన్నా మాట్లాడదాము అని వీడియో తీసుకుంటుంటే కూడా సెక్యూరిటీ గార్డ్ లేదమ్మా, ఇక్కడ వీడియోస్ నాట్ అలౌడ్, ఫొటోస్ నాట్ అలౌడ్, తీయొద్దు అని చెప్పేశారు. సో ఫైనల్గా దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగింది. అండ్ దర్శనం అయిపోయిన తర్వాత ప్రసాదం తీసుకొని కిందికి వెళ్ళి కూర్చొని అక్కడ కూర్చోడానికి చాలా ప్లేసెస్, కుర్చీలు అవన్నీ ఉంటాయి, బెంచెస్ లాగా. అక్కడ మాత్రం మనం ఎన్ని వీడియోస్ అయినా తీసుకోవచ్చు, ఎన్ని ఫొటోస్ అయినా దిగొచ్చు. ఇంకా అక్కడి నుంచి ఇంకా వెళ్దాము అనేసరికి పైనుంచి అమ్మవారిని ఊరేగింపుతో తీసుకొచ్చి అక్కడ చిన్న టెంపుల్ లాగా అనిపిస్తుంది కదా, లోపల కర్టెన్ వేసేసారనమాట. అమ్మవారిని లోపల పెట్టి కర్టెన్ వేసేసారు. కాసేపు అయిన తర్వాత ఏదో ప్రోగ్రామ్ ఉందని చెప్పారు, కానీ ఇంకా మాకు అప్పటికే చాలా లేట్ అయిపోతుంది. ఇంకా మమత కూడా ఇంటికి వెళ్ళాలి కాబట్టి ఇంకా మేము వెళ్దామని డిసైడ్ అయ్యి ఇంకా మమత కూడా ఇంకా లేట్ అయిపోతుంది, చాలా చీకటి అయింది అనేసరికి ఇంకా మేము వెళ్ళామన్నమాట. బయటికి అయితే వచ్చేసాము. అండ్ బయటికి వచ్చిన తర్వాత మమత అంటుంది, నేను ఫోన్ పట్టుకొని వీడియో తీస్తుంటే చాలా వరకు కొన్ని రికార్డ్ అవ్వలేదు, అంటే వాళ్ళు తీయనియట్లేదు కాబట్టి ఆ తొందరలో నేను రికార్డ్ ఆప్షన్ కొట్టడం మర్చిపోయేసరికి ఇది అన్ని వీడియోలు ఇప్పటికి అలానే చేసింది, ఏదో ఒక్కొక్కటి కొన్ని వస్తున్నాయి కొన్ని రావట్లేదు, మెయిన్ వీడియోసే మిస్ అవుతున్నాయి ఇది అని చెప్తుందనమాట. సో మొత్తానికైతే మాకు దర్శనం చాలా అంటే చాలా బాగా అయింది. మెయిన్గా ఇక్కడ ఈ టెంపుల్లో ఫేమస్ ఏంటంటే ప్రసాదం ఎంత టేస్ట్ ఉంటుందంటే అంత టేస్ట్ ఉంటుంది. ఇక్కడ లడ్డు కూడా చాలా టేస్ట్ ఉంటుంది. లడ్డు మాత్రం మనం కొనుక్కొని తినాలి. పులిహోర ఇవన్నీ కూడా అమ్ముతారు, కొనుక్కొని తినవచ్చు. కానీ ఇక్కడ ఫేవరెట్ నా ప్రసాదం ఏంటంటే పొంగలి, దద్దోజనం, పులిహోర. ఈ మూడు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మెయిన్గా నేను వెళ్ళేది కూడా ప్రసాదం కోసమే యాక్చువల్లీ. అండ్ సో మొత్తానికైతే ఇంకా మేము రిటర్న్ అయిపోయాము. అండ్ మమత వచ్చేసి తను బస్ ఎక్కేసి తను వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయింది. ఇంకా నేను కూడా నడుచుకుంటూ మా ఇంటికైతే వెళ్ళిపోతున్నాను అనమాట. సో మొత్తానికైతే వీడియో ఇక్కడితో ఎండ్ అయిపోయింది. అండ్ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.